ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు అయినా ప్రతిరోజు ఉదయం లేచి లార్డ్ శివ దేవుడిని ఎంతో ఓం నమః భక్తితో శివాయ. పూజించేవాడు. ప్రభు రామయ్యకు ఒక చిన్న పొలం మాత్రమే ఉంది. ఆ పొలం కూడా ఎండిపోయి పంట రావడం చాలా కష్టం. గ్రామంలో చాలా మంది అతనిని చూసి ఇలా నవ్వుకునేవారు. నీకు తినడానికి కూడా లేదు, దేవుడిని పూజిస్తే ఏమవుతుంది అని వాళ్ళు అడిగేవారు. అప్పుడు రామయ్య చిరునవ్వుతో ఇలా చెప్పేవాడు, దేవుడు నన్ను పరీక్షిస్తాడు కాని ఎప్పుడూ వదిలిపెట్టడు. ఒక సంవత్సరం గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. వర్షం పడలేదు, పంటలు అన్నీ ఎండిపోయాయి. గ్రామస్తులు చాలా బాధపడ్డారు. కాని రామయ్య మాత్రం ప్రతిరోజూ దేవాలయానికి వెళ్లి లార్డ్ శివ ముందు దీపం వెలిగించి ప్రార్థన చేసేవాడు. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో లార్డ్ శివ ప్రత్యక్షమై ఇలా అన్నాడు, రామయ్య, నీ ఇంటి వెనుక ఉన్న పెద్ద చెట్టు కింద తవ్వు. ఉదయం లేచిన వెంటనే రామయ్య అక్కడ తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి అక్కడ ఒక పాత పెట్టె దొరికింది. ఆ పెట్టెలో బంగారు నాణేలు ఉన్నాయి. ఆ డబ్బుతో రామయ్య తన గ్రామంలోని పేదవాళ్లకు సహాయం చేశాడు. బావులు తవ్వించాడు, రైతులకు విత్తనాలు ఇచ్చాడు. అప్పుడు గ్రామస్తులకు ఒక విషయానికి అర్థమైంది, నిజమైన భక్తి ఉన్న చోట దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీతి: దేవుడిపై నిజమైన నమ్మకం ఉంటే ఆయన ఎప్పుడూ భక్తుడిని ఒంటరిగా వదిలిపెట్టడు. Please subscribe, like and share.